రైట్ అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. మస్కట్ నుంచి నరేష్ ఫోన్ చేశారు. నరేష్ గారు మాట్లాడండి కిరణ్ రాయల్ గారితో. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం నరేష్ గారు. కిరణ్ గారు చాలా సంతోషం సార్, మీ అలయన్స్ ఇవాళ సక్సెస్ఫుల్ గా జరిగింది సార్. ఓకే, అడగండి నరేష్ గారు. యాక్చువల్లీ సార్ మేము ఎక్స్పెక్ట్ చేసింది మినిమం మీరు ఒక 50 సీట్లలో మీరు పోటీ చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం సార్. కానీ చాలా డిసప్పాయింట్ అయినాం సార్. 21 సీట్లు 2 ఎంపీ సీట్లు అంటే చాలా డిసప్పాయింట్ సార్. ఓకే ఓకే నరేష్ గారు, అదేనా మీ అభిప్రాయం? చెప్పామనేనా? చెప్పండి నరేష్ గారు. పవన్ కళ్యాణ్ ఎందుకు కిరణ్ గారు ఒక్కసారి ఆగండి. 5 సంవత్సరాల నుండి ఫీల్డ్ లో ఉన్నారు సార్. 5 సంవత్సరాల నుండి ఫీల్డ్ లో ఉండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఉండి ఆయన ఇవాళ 21 సీట్లు తీసుకుంటే మేము చాలా డిసప్పాయింట్ అయినాం సార్ ఇవాళ. రైట్, ఓకే నరేష్ గారు. అదండి కిరణ్ గారు, బాధపడుతున్నాం, అసంతృప్తిగా ఉన్నాం, డిసప్పాయింట్ అయ్యామంటున్నారు. సార్ ఒకటండి, 21 సీట్లు కాదండి, 31 సీట్లు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు మిస్టేక్ అవుతాం అందరూ. జనసేన బీజేపీ కలిసి 31 సీట్లు అండి. ఇవి అలయన్స్లో మనం ఉన్నాం. 4 సంవత్సరాలు అలయన్స్ ఉన్నప్పుడు 31 సీట్లో పోటీ చేస్తున్నాం మనం. ఎందుకు 21 అనుకుంటారు? జనసేన బీజేపీ సపోర్ట్ అవసరంలా. బీజేపీని పక్క పెట్టాల్సిన అవసరం లేదు. బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తుంది. 31 సీట్లో పోటీ చేస్తున్నాం. రేపు 31 సీట్లో 90% టార్గెట్ అంటే 28-29 సీట్లు మనం గెలవాలి. గెలిచిన తర్వాత ఒక్కసారి వచ్చండి, ఆ 28-29 సీట్లు మనం గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి. వాస్తవం చెప్తున్నా, రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయి, కుర్చీలు మారిపోతాయి. ఇది మాత్రం వాస్తవం. మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత జనసేన బీజేపీకి ఉంది. ఆ 31 సీట్లు గెలిపించుకున్న బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఉంది సార్. కాబట్టి నరేష్ లాంటి వ్యక్తులు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాం, మనం 50 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మనం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పే రోజు దగ్గరలో అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు నాయకులు